నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాలంటీర్లకు పెన్షన్ చెల్లింపు విషయంలో ఎలక్షన్ కమిషన్ మాటలను వక్రీకరించి తప్పుదోవ పట్టించి చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయాలని చూసింది వైసీపీ. కానీ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు నిన్న కొత్త సంవత్సరం సందర్భంగా చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు బంపర్ బొనాన్జాన్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాలంటీర్ల జాబ్ అనేది ఇదే ఎండ్ కాదని, ఇది ఆరంభం మాత్రమేనని, ఇక్కడ నుంచి మరి టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎంతకంటే పెద్ద జాబులు ఇచ్చే అవకాశం ఉందని, సో వాలంటీర్లు ఎవరు వైసీపీ మాటలను నమ్మి రాజీనామాలు చేయొద్దని, అలాగే కేసుల్లో కూడా ఇరుక్కోవద్దని చంద్రబాబు వాళ్ళకు ఒక దిశానిర్దేశం అయితే చేశారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం. వీక్షకులు కూడా సో ఇప్పటి వరకు వాలంటీర్ల గురించి ఎంత రచ్చ జరుగుతుందో మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో. సో వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వద్దు అని వాలంటీర్లకు ఎన్నికలకు దూరంగా ఉంచమనే టీడీపీ చెప్తే దాన్ని వక్రీకరించి వాలంటీర్లను యాంటీగా టీడీపీకి చేసే ప్రయత్నం వైసీపీ చాలా రకాలుగా చేసింది. కానీ ఇప్పుడు చూస్తే ఫెయిల్ అయినట్టే అనిపిస్తోంది. దానిలో భాగంగానే నిన్న జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, నా తొలి సంతకం దాని మీదే అంటే వాలంటీర్ వ్యవస్థ లేదు, నేను వస్తే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ పెడతాను అన్నట్టు అదొక రకంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి వాలంటీర్లతో మూగుమ్మడిగా రాజీనామాలు చేయించే విషయం. సో ఇదంతా కూడా వాలంటీర్లు అంతా గమనిస్తూనే ఉన్నారు. చివరికి వాళ్ళకి అర్థమైనట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకు ఒక బంపర్ బొనాన్జాన్ అయితే ఇచ్చారు. సో ఎలా ఉండబోతుంది అంటారు వాలంటీర్ల ఇష్యూ? ఇది మన పాము తను పిల్లల్ని తనే తింటుందని మనం వింటామమ్మా, అట్లా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు అనేక కుటుంబాల్లో ఆటం బాంబులు పేల్చినాయి. 2,50,000 మంది కుటుంబాల్లో అణుబాంబులు పేల్చినట్టుగా అయింది. అసలు మామూలుగా కూడా సానుభూతి ఉంది. వాలంటీర్స్ అంటే పాపం చాలా చిన్న శాలరీకి చేస్తున్నారు, వాళ్ళు ఏమీ ఆ జీవితంలో సంపాదించింది లేదు, సాధించింది లేదని. అలాంటి పరిస్థితుల్లో ఆయన సడన్గా ఎందుకన్నాడో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వాలంటీర్ల పునర్నియామకం మీద సంతకం పెడతానన్నాడు. అసలు వాలంటీర్లు రద్దు ఎక్కడయ్యారు? 1-2 సార్లు వీళ్ళు మూకుమ్మడి రాజీనామా చేయించి వాళ్ళ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవటానికి చేశారు, కానీ మిగిలిన అన్ని సార్లు జరగలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన మంచో చెడో ఒక వ్యవస్థ పెట్టినప్పుడు అది వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి మనుషులుగా చూడకూడదు. 2,50,000 కుటుంబాలు కనపడుతున్నాయి మనకు అక్కడ. అది మన రాష్ట్రాన్ని, మన ప్రజలు, మన బిడ్డలు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. అంతేగాని పార్టీ మారిపోగానే గతంలో చేసిన అన్నా క్యాంటీన్లు తీసేస్తాం అన్నట్టుగా ఉండకూడదు కదా. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా ఎన్నో లక్షల మంది పేద ప్రజలకి అన్నం పెట్టే వ్యవస్థ అది రాగానే గత ప్రభుత్వం పెట్టిందని తీసేస్తే నష్టపడింది ఎవరు? గత ప్రభుత్వంలో ఉన్న పరిపాలకులా? మన ప్రజలే కదా. వాళ్ళు కూడా మన పాకిస్తాన్ నుంచి వచ్చి తిన్నారా, చైనా నుంచి తిన్నారా వాళ్ళంతా? అట్లాగే ఇప్పుడు ఈ బిడ్డలు కూడా వాలంటీర్లు మన వాళ్ళే. కాబట్టి 2,50,000 కుటుంబాలని ఒక్కసారిగా నిరుద్యోగంలోకి నెట్టకూడదు కదా, వాళ్ళ జీవితాన్ని ఒక అయోమయంలోకి. అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నిన్న ఉగాది కానుకగా చెప్పేశాడు, నేను కనుక వచ్చిన తర్వాత వాలంటీర్లని ఎవరిని మనం తీసేయము, అట్లని మీరు ఎవరు మూకుమ్మడి రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు, మీకు 10,000 అయితే కనీసంగా నేను ఇస్తాము, తర్వాత మీతో ఇంకా పార్టీ ప్రచారం కూడా చేయించుకోనని చెప్పాడు. ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీకి మీరు ఒక తాబేదారులాగా పనిచేయాలి, ఒక కట్టు బానిసల్లాగా. అది కూడా అక్కర్లేదు, మీరు స్వేచ్ఛగా మీ ఉద్యోగం మీరు చేసుకోండి. ప్రభుత్వ పథకాలని ప్రజలకు తెలియజేయటం, ఆ అవసరాలను ప్రభుత్వానికి ఒక సంధానకర్తలుగా ఉండండి. నా ప్రచారం కూడా చేయకర్లా, మీరు మీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఉండండి, అది కూడా ఏం బాధ లేదని చెప్పాడు. అట్లాంటప్పుడు అది కానీ ఒక పరిపాలకుడు చేయదగ్గ పని ఒక పాలిగాడిలాగా ఉండకూడదు, కక్ష సాధింపుగా. పాలకుడికి పాలిగాడికి తేడా అదే. ఆయన కూడా ఏమన్నాడు, పీకే ప్రశాంత్ కిషోరు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రొవైడర్, అంటే వాళ్ళకేదో భిక్ష వేస్తున్నాను అనే ఒక తీరులో ఉన్నాడు. కానీ పాలకుడిగా నేను రాజ్యం అంతా కూడా సమృద్ధిగా అన్నీ సాధిస్తాను, ఉద్యోగాలు లేకపోతే ఉపాధి కల్పిస్తాను, అభివృద్ధి చేస్తాం అన్నది ఆ మానసిక స్థితికి ఎదగలేకపోయాడు అన్నాడు. అట్లాగే ఇప్పుడు కూడా తన పరిస్థితి అట్లాగే ఉంది. వాళ్ళతో జోతం ఆడుతున్నాడు, నేను వచ్చి సంతకం పెడతానంటే వాళ్ళు రద్దు అయిపోయినట్టు. కానీ రద్దు అయ్యే ప్రశ్న లేదు. ఒక వ్యవస్థ పెట్టిన తర్వాత ఏ ప్రభుత్వం పెట్టినా కూడా తర్వాత వచ్చే ప్రభుత్వాలు వాటిని ఇంకా ఏదైనా మెరుగుపరుచుకోవాలి, వాటిని బాగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈయన సపోజ్ అన్నా క్యాంటీన్లు తీసాడు, అన్నా క్యాంటీన్లు ఇంకా కొంచెం గంట సేపు ఎక్కువ పెట్టు నువ్వు, లేకపోతే ఇంకొక కూర ఎక్కువ పెట్టు నువ్వు, ఇంకొక మజ్జిగ గ్లాస్ ఎక్కువ ఇవ్వు,
అది కానీ సంక్షేమం అంటే అసలు కూడే తీసేయటం, ఆ నోటికాడ కూడి తీసేస్తే ఏం సంక్షేమం? ఆయన చెప్పుకుంటున్నాడు కదా నాది సంక్షేమ ప్రభుత్వం అని. సంక్షేమ ప్రభుత్వాన్ని చెప్పుకునే నైతిక హక్కు కూడా లేదు ఇవాళ. మీరు అన్నట్టు వాలంటీర్లకు 10,000 పెంచుతామని ఎప్పుడైతే చంద్రబాబు 10,000 చేస్తామని చెప్పి చంద్రబాబు ఎప్పుడైతే చెప్పారో దీన్ని కూడా మళ్ళీ తప్పుదోవ పట్టించేందుకు ఈ పేర్ని నాని కావచ్చు వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు చూసారా, మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారు, ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ గొప్పతనం గురించి తెలుసుకొని ఇట్లా వాళ్ళని మచ్చగ చేసుకునేందుకు చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే చంద్రబాబు గారు మీరు అన్నట్టు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎప్పుడూ తప్పు పట్టలేదు. అంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం గొప్ప కాదు, ఆ వ్యవస్థను ఎలా సక్రమంగా వాడుకోవాలో అది ముఖ్యము అని చెప్పి తెలుసుకోలేకపోతుంది వైసీపీ అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో జరిగే లోపాలని తప్పు పట్టాలి. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ సొమ్ము తీసుకుని పార్టీకి ప్రచారం చేసే విధానం తప్పు. తర్వాత కొంతమంది పట్ల పక్షపాతంగా వ్యవహరించడం తప్పు. ఎవరైతే అందరినీ సమానంగా చూడాలి. ఆ 50 ఇళ్లలో ఎవరికైతే ఇన్ఛార్జిగా ఇచ్చారో వాళ్ళు ఏ పార్టీ వాడన్నా అవనివ్వండి, సపోజ్ ఆ పార్టీ వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ కుటుంబ అర్హతను బట్టి ఇవ్వాలి. అట్లా వాళ్ళ పట్ల వివక్ష చూపించడం తప్పు. కానీ తర్వాత ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు కేవలం కొన్ని పరిమితమైన పనులు చేస్తున్నారు, ఇంకా వాళ్ళని విస్తృతమైన పనులు చేయించుకుని 10,000 జీతం ఇప్పుడు 5,000 ఇవ్వటమే తప్పన్న అంటున్నారు కదా వాళ్ళు. నిజమే, 5,000 అటు ఇటు చాలని పరిస్థితే, వాళ్ళకి ఏ మూతికి తడుపుకోవటానికి కూడా చాలు. అట్లాగని 10,000 ఇచ్చి ఇంకా కొంత వాళ్ళని ఇంకా వివిధ రంగాల పనులు చేయించుకుని 10,000 ఇచ్చవచ్చు. ఇంకా కూడా వాళ్ళు ఉపయోగకరంగా ఉంటూ ఇంకొక 5,000 ఇచ్చినా కూడా తప్పులేదు. 15,000 వాళ్ళు మన బిడ్డలే, ఆ ఊళ్ళోనే ఖర్చు పెడతారు. ఆ 15,000 వాడు తీసుకెళ్ళి స్విస్ బ్యాంకులో వేయడు, లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడో బినామీ పేర్ల మీద ఆస్తులు కొనలేడు, ఆ ఊళ్ళోనే ఖర్చు పెడతాడు కదా. పెట్టినప్పుడు అందరికీ సమానంగా పంపిణీ జరుగుతుంది కదా డబ్బు. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఖర్చు పెట్టే వ్యక్తి కాబట్టి ఒకవేళ వీళ్ళ ద్వారా ఎక్కువ వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ప్రజలకు ఎక్కువ మేలు జరిగేటట్టు చేసి ఆ డబ్బులే వాళ్ళకి ఇస్తాడు. ఎవరికైతే మేలు జరుగుతుందో ఆ రూపేణా డబ్బులు అందిస్తాడు తప్ప ఇట్లాంటి సంకుచితమైనటువంటి ఆలోచన విధానం తప్పు అది ఆయనది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉండాల్సిన విషయం, రేపు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వస్తే పారిశ్రామికంగా కానీ లేకపోతే వాణిజ్య రంగంలో కానీ అభివృద్ధి జరిగి వీళ్ళ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ కొంత ట్రైనింగ్ అయ్యారు వీళ్ళు, వాలంటీర్లుగా ఒక క్రమశిక్షణ నేర్చుకున్నారు. వీళ్ళకి వెళ్ళటం, ప్రభుత్వం నుంచి ఎట్లా ఏ పనులు చేయాలి, కొంత వ్యవహార దక్షత అనేది వచ్చింది. ఈ వ్యవహార దక్షత వాళ్ళు రేపు వాళ్ళ ప్రాంతంలో ఏర్పడే పరిశ్రమల్లో కూడా నేను ఇంతకుముందు పలానా సాట వాలంటీర్గా చేశానని చెప్తే వాళ్ళు కూడా ఏ సూపర్వైజర్ ఉద్యోగాలు అలాంటివి ఇస్తారు. అక్కడ 25,000-30,000 మినిమం వస్తుంది. కాబట్టి వాళ్ళ ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి. తర్వాత ఊళ్ళోనే ఉంటారు, దగ్గరలోనే మోటార్ సైకిల్ వేసుకెళ్ళి ఉద్యోగం చేసుకుంటారు, తల్లిదండ్రులతో భార్య పిల్లలతో ఉంటానే మంచి ఇంకా సంపద పెరుగుతుంది. అట్లాంటి దృక్పథంతో ఉండాలి తప్ప వీళ్ళ చూడండి ఎంత కాసేపట్లో ఆయన ఉద్యోగాలన్నీ పోయినాయి. అందరూ ఏమనుకున్నారంటే రాజధానులు ప్రధానమైన అంశం, నేను రాగానే ఆ ఫైల్ మీద సంతకం పెడతాడు అనుకున్నారు. అట్లాంటిది ఆ పెద్ద అంశం తీసుకెళ్ళి అవతల పడేసి ఈ వాలంటీర్లు అంటే అప్పటికే వాళ్ళకి ఒక ఎసరు పెట్టేశాడు, మీకు ఉద్యోగాలు ఊడిపోయినాయి అనే ఒక భయం కల్పించి సచ్చినట్టు మనం మళ్ళీ ఆయన్ని అధికారంలోకి తెస్తే తప్ప మనకి ఉద్యోగం ఉండదని. వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. ప్రభుత్వంలో ఒక్కసారి అక్కడ రాసేసిన తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా వాటిని గౌరవిస్తాయి, గత ప్రభుత్వాలు చేసినాయి. కాకపోతే ఇంకొక రకంగా ఉపయోగించుకోవచ్చు, ఇంకో రకంగా ఉపయోగించవచ్చు. అన్నా క్యాంటీన్ అని ఉంటే తీసేస్తామని తమిళనాడులో పని చేయాల. అమ్మ క్యాంటీన్ అని ఉంటే ఇంకా కొంచెం పెద్ద బోర్డులు రాయించారు, ఇంకా 3 పక్కలు కనబడేటట్టు ఎక్కువ మందికి చూసి భోజనానికి రావాలని. తర్వాత జయలలిత గారు పెట్టింది కాబట్టి ఆ కీర్తి ఆమెకి దక్కాలని అట్టా చూస్తారు. ఎవరన్నా కొంతమంది క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా సంకుచితంగా ఆలోచించి ప్రజల పొట్టల మీద కొడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ ఉద్దేశం లేదు అసలు. ఆయన 200 నుంచి ఒకసారి 1000 రూపాయలకి పెంచాడు, 1000 నుంచి 2000 కూడా పెంచాడు. దీంతో పాటు సామాజిక పెన్షన్లు 4,000కి చేస్తాం, అలాగే వికలాంగుల పెన్షన్లు కూడా 6,000 ఇస్తామని చెప్పి కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఆయన ధైర్యం ఏంటంటే, మనం వచ్చాము అంటే సమాజంలో సంపద సృష్టిస్తాం, రకరకాల అభివృద్ధి పనులు జరుగుతాయి, దాని మూలన పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పుడు అది ప్రజలకు ఖర్చు పెట్టకుండా ఇంకెక్కడ ఖర్చు పెడతారు? ప్రజలకు ఖర్చు పెడతారు,
పెడతారు, వాళ్ళ వస్తువులు ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఖర్చు పెడతారు. అలా రోడ్లు వేస్తారు, తర్వాత మంచినీటి వసతి మెరుగుపరుస్తారు, వైద్య వసతి, విద్యా వసతి, ఇవన్నీ కూడా మెరుగుపడినప్పుడు ప్రజలకు అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటుంది. బిడ్డలు మంచి చదువుకుంటారు, మంచి ఉద్యోగాల్లోకి వెళ్తారు. ఆ రకంగా కుటుంబం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది పరిస్థితి. అట్లా చూస్తారు తప్ప వీళ్ళలాగా ఎక్కువ నాసిరకం సారాన్ని ఎక్కువ రేటుకి అమ్మి ఆ డబ్బు సొంత డబ్బులుగా పేర్చుకోవటం, తర్వాత ఊరికే దొరికే ఇసుకని ఎక్కువ రేటుకి అమ్మటం, లేకపోతే కార్పొరేట్లకు అమ్మేయటం, ఆ బ్లాక్ మనీ అంతా మేము తీసుకుంటామని. అంతకుముందు ఆయన ఫ్రీగా ఇస్తే ఇళ్ళు చాలామంది కట్టుకోగలిగారు. దానివల్ల అందరికీ ఉపాధి, అనేక పనులు చేసే వాళ్ళకి ఉపాధి కలిగింది. ఇంకా దాని మీద చంద్రబాబు మీద వాళ్ళ కేసు పెడుతున్నారు. నువ్వు ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వటం వలన ప్రభుత్వ ఖజానాకి ఇంత నష్టం వచ్చిందని. కరెక్టే, ఇంత నష్టం వచ్చింది, కానీ ప్రజలు ఎంత ఫ్రీగా బతికారు, అందరికీ ఎంత పని దొరికింది, వాళ్ళకి జీతాలు రావటం వలన వాళ్ళు అన్ని వస్తువులు కొనుక్కోగలిగారు కదా. ఆ రూపేణ మళ్ళీ పన్నుల రూపంలో వచ్చేసింది. ఇసుక మీద ఫ్రీగా ఇచ్చినా వీళ్ళకి భృతి కలిగింది ప్రజలకి. వాళ్ళు ఏమైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు పన్నుల రూపంలోనూ చెల్లించారు. ఇప్పుడు వాళ్ళకి ఉపాధి లేదు, నీకు కొనుక్కున్నప్పుడల్లా పన్నులు కట్టక తప్పట్లేదు. అంటే రక్తహీనత ఉండాడి దగ్గర చిరంజీలు పెట్టి రక్తం గుంజినట్టుంది. అసలే పని లేక ఆడు చచ్చిపోతుంటే వాడు వెళ్ళి ఏది కొనుక్కోవాలన్నా, బజార్లో నూనె కొనాలన్నా, సబ్బు కొనాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా కూడా, బియ్యం కొనాలన్నా ట్యాక్స్ అయితే తప్పట్లేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థతో ఇంత ఆటగదరా శివ, ఆటగద అన్నట్టు ఆడుకుంటున్నాడంటే అసలు ఎవరు ఊహించలేకపోయారు. అట్లాంటి మాట ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మరి తెలియలా. పులివెందులెళ్ళి కూడా రాష్ట్ర ప్రగతి గురించి ప్రణాళికలు చెబుతాడనుకుంటే పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారు అచ్చి గురించి ఎత్తాడు మళ్ళీ. అంటే ఏ సందర్భంలో ఏది చెప్పాలో ఆయన తెలియట్లా. అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నీకు ఉద్యోగాలు ఉండవు, నన్ను ఎన్నుకోకపోతే నా ప్రభుత్వాన్ని గెలిపించే బాధ్యత మీ మీద ఉందని పరోక్షంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దట్టు వాళ్ళతో బలవంతపు రాజీనామాలు చేపిస్తున్నప్పటికీ ఇప్పుడు వాళ్ళ వైపు కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. బలవంతపు రాజీనామాలు చేసి రేపు ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నారు. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాంటి కేసులైనా కూడా మళ్ళీ వాళ్ళకి ఏ జాబ్స్ రావు కదా. సో అది కూడా వాళ్ళని ఆలోచింపజేస్తుంది అనుకోవచ్చు. కరెక్టమ్మా. ఇప్పుడు నిన్నటి వరకు వాళ్ళు ప్రభుత్వం నుంచి శాలరీ తీసుకుని సడన్గా నేను రాజీనామా చేశానంటే ఈ రాజీనామా గవర్నర్కి వెళ్తుందా, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుందా ఆమోదం పొందటానికి? అక్కడ ఏమన్నా రికార్డ్ అవుద్దా? అసలు నీకు ఇచ్చిన అపాయింట్మెంటే సరిగ్గా లేదు, కానీ నువ్వు తీసుకున్న శాలరీకి మాత్రం నువ్వు సంతకం పెడుతున్నావు. పెట్టినప్పుడు ప్రభుత్వ డబ్బు డ్రా చేస్తున్నావు, నువ్వు ఉద్యోగం అయినా కాకపోయినా. రేపు నువ్వు కనుక జెండాలు పట్టుకుని ఇవాళ రేపు అన్ని వీడియోలు తీస్తున్నారు కదా, ఊళ్ళో కనుక ఈ 15 మంది మొన్న వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని లేకపోతే ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారని కనుక వీడియో పెట్టారనుకోండి ఎలక్షన్ కమిషన్కి, ఖచ్చితంగా మీరు అన్నట్టు కేసులు అయితే బుక్ చేసేస్తాయి. మీరు ఆ నెలలో కూడా డ్రా చేశారు డబ్బులు, అంతకుముందు నెలలో డ్రా చేశారు, మీరు ఇదిగో ఈ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు, ఒక ఎలక్షన్ కేసు అయితే తగిలిస్తారు. ఇక అటు పీక్కోలేక ఇప్పుడు కోడికత్తి కేసు ఈయనకి పిల్లికి చెలగాటం లాంటిది. అది వాడికి ప్రాణ సంకటం అయింది. 5 ఏళ్ళు బెయిల్ కూడా రాకుండా ఉండాడు. ఇప్పుడు ఏళ్ళ పరిస్థితి అదే అవుతుందా? ఒక రకంగానేమో 5 ఏళ్ళు ఇట్టా వాడుకున్నాడు, వెళ్తా ఇదో ఫిట్టింగ్ పెట్టి వెళ్ళాడు, వాడుకుని వదిలేసేటప్పటికి రేపు వాళ్ళు ప్రచారంలో పాల్గొని కనుక కేసుల్లో ఇరుక్కుంటే ఆడు లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతాడు. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులకు.